హలో, దిస్ ఈస్ ఏ 24 ట్రిక్స్ విద్యాలయం. ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్లో ఇంపార్టెంట్ మోడల్స్ని తీసుకొని ఆ మోడల్స్ని మనం షార్ట్ కట్ మెథడ్లో కొన్ని సెకండ్స్లోనే ఆన్సర్ పెట్టే విధంగా ఏ విధంగా చేయాలి అనేది చెప్పడం జరుగుతుంది. అయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకి లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేసి మనం ఈ సింప్లిఫికేషన్ మోడల్స్ని డిజిటల్ సమ్ రూపంలో చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ వస్తుంది. అది ఏ విధంగా చేయాలనేది చూద్దాం. 5.4 అంటే 5 అంటే 5 + 4 అంటే 9. 9 క్యూబ్ అంటే డిజిటల్ సమ్లో 9 అన్నా 0 అన్నా ఒకటే కాబట్టి 9 అంటే 0. 0 క్యూబ్ అంటే 0. ఇది మొత్తం 0 అయిపోతుంది కాబట్టి దీన్ని పక్కన పెట్టండి. -6 + 4 అంటే 10. 10 అంటే 10. 10 అంటే 1 అంటే -1. లవంలో -1 వచ్చింది హారంలో. 5 4 అంటే 9. 9 స్క్వేర్ అంటే 9 అన్నా 0 అన్నా ఒకటే కాబట్టి 0 స్క్వేర్ అంటే 0. దీన్ని పక్కన పెట్టండి, 0 అయిపోద్ది. 2 + 1 3. 3 + 6 9. 9 అంటే 0. దీన్ని పక్కన పెట్టండి. +1 6 అంటే 7. అంటే హారంలో 7 వచ్చింది. లవంలోనేమో -1 వచ్చింది, హారంలో 7 వచ్చింది. ఇప్పుడు హారాన్ని మనం 1 చేయాలి. అంటే 7 4లు చేస్తే 1 అయిపోతుంది. లవాన్ని కూడా 4తో గుణించాలి. హారాన్ని 1 చేయాలంటే లవాన్ని సేమ్ నెంబర్తో, హారాన్ని సేమ్ నెంబర్తో గుణిస్తే హారం అనేది 1 అయిపోతుంది. 4 28 అంటే 2 + 8 అంటే 1 అవుతుంది. 1 × 4 అంటే -4. -4/28. 28 అంటే 2 + 8 అంటే 1. -4/1. 1 బైలో 1 ఉన్నా లేకపోయినా పెద్దగా పట్టింపు లేదు కాబట్టి 1ని తీసేద్దాం. -4ని మనం పాజిటివ్లోకి మార్చాలంటే +9తో కూడితే అది పాజిటివ్లోకి వస్తుంది. 9 తోటి ఎందుకు కూడిక చేయాలంటే డిజిటల్ సమ్లో 9 అన్నా 0 అన్నా ఒకటే కాబట్టి 9 తోటే మనం ప్లస్ చేస్తున్నాం. -4 + 9 అంటే +5. మనకి డిజిటల్ రూట్ అనేది +5 వచ్చింది కాబట్టి ఆప్షన్లో ఎక్కడైతే డిజిటల్ రూట్ 5 వస్తుందో అది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏలో 8 ఉంది, ఇది కాదు. ఆప్షన్ బిలో 5 ఉంది. 5 ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అని 5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3లోకి వచ్చేసి 3, ఆప్షన్ సి 3 ఉంది, ఆప్షన్ 4 3.6 ఉంది. దేంట్లో కూడా 5 అనే నెంబర్ లేదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, దీని విలువ ఎంత? దీని మొత్తం విలువ ఎంత అనేది కనుక్కోవాలి. √9 అంటే 3 × 3 9 3 అవుతుంది. 19 + -3. 19 - 3 అంటే 16. 16 రూట్ అంటే √16 అంటే 4 వస్తుంది ఇక్కడ దాకా. 4 21 + 4 అంటే 25. 25కు రూట్ పెడితే ఎంత? 5. 41 - 5 అంటే 36. √36. √36 అంటే 6. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 6 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దీని యొక్క మొత్తం విలువ ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ 9 × ఎనీ నెంబర్, 9ని ఏ నెంబర్తో గుణించినా 9 వస్తుంది. అంటే డిజిటల్ సమ్ మెథడ్లో 9 అన్నా 0 అన్నా ఒకటే కాబట్టి డిజిటల్ సమ్ మెథడ్లో 9 = 0 అవుతుంది కాబట్టి లవం మొత్తం 0 అవుతుంది. అదేవిధంగా హారంలో కూడా 0.9 అంటే 9. 9 అంటే 0. 0/0 = 0 అవుతుంది. అన్ని ఆప్షన్లోనూ 0నే వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం పాయింట్ సమ్ మెథడ్ ఉపయోగించి దీనికి ఆన్సర్ కనుక్కున్నాం. క్వశ్చన్లో 3 పాయింట్స్ ఉన్నాయి. 3 నెంబర్స్ పైన ఉన్నాయి, 3 పాయింట్స్ కింద ఒక పాయింట్ ఉంది కాబట్టి 3 పాయింట్స్ మైనస్ కింద ఒక పాయింట్ ఉంది కాబట్టి 1 పాయింట్ -1 పాయింట్. 1 పాయింట్ అంటే 2 పాయింట్స్ మిగులుతాయి.
ఆప్షన్లో 3 పాయింట్స్ మైనస్ 1 పాయింట్ అంటే 2 పాయింట్స్ మిగులుతాయి. ఆప్షన్లో దేంట్లోనైతే 2 పాయింట్స్ ఉంటాయో 2 పాయింట్స్ 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంటుందో అదే ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బిలో 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, దీని యొక్క వాల్యూ ఎంత అంటే √16 అంటే 1 + 5 అంటే 6. √6 రూట్ని తీసేయాలంటే దీన్ని స్క్వేర్ చేయాలి. 36 అంటే 9 డిజిటల్ రూట్ వచ్చింది. 2 × 9 అంటే 18 అంటే మళ్ళా 9. 8 - 9 అంటే -1. √(-1) అంటే -1 డిజిటల్ రూట్ క్వశ్చన్కి -1. ఆప్షన్లో దేంట్లోనైతే -1 ఉంటుందో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 8 - 9 అంటే √-1 అంటే -1. ఇప్పుడు ఆప్షన్ బిలో చూద్దాం. 5 + 3 అంటే 8. √8 కాబట్టి మనం స్క్వేర్ చేస్తే ఆ రూట్ వెళ్ళిపోతుంది. 8 × 8 అంటే 64. 64 అంటే 10. 6 + 4 అంటే 10 అంటే 10 అంటే 1. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1 పెట్టుకోవాలి. -1 అంటే ఆప్షన్ బిలో -1 వచ్చింది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ని మనం పాయింట్ సమ్ మెథడ్ ఉపయోగించేద్దాం. 0.7 అంటే 1 నెంబర్ తర్వాత పాయింట్ ఉంది, 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది, 3 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి మొత్తం 6 నెంబర్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి 6 పాయింట్స్ మైనస్ 7 జీరోలో 1 జీరో ఉంది కాబట్టి -1 పాయింట్ లాగా ఇది భావిస్తే 6 - 1 పాయింట్ అంటే 5 పాయింట్స్. ఆప్షన్లో దేనిలోనైతే 5 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంటుందో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 5 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉండాలి. ఇక్కడ 5 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏలో మొత్తం 6 నెంబర్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇది తప్పు. ఇక్కడ 4 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇది తప్పు. ఇక్కడ 7 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఇది తప్పు. ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, దీనిని మనం డిజిటల్ సమ్ రూపంలో కాకుండా పాయింట్ సమ్ రూపంలో చేద్దాం. ఇక్కడ 3 సంఖ్యల్ని కూడికలో 4 అంకెల తర్వాత పాయింట్ ఉంది ఇంటూ 4 సున్నాలు ఉన్నాయి. 4 అంకెల తర్వాత పాయింట్ ఉంది ఇంటూ 10,000 అంటే 4 సున్నాలు ఉన్నాయి. 4 పాయింట్స్ ఇంటూ 4 జీరోస్ అంటే నో జీరోస్ వస్తుంది, నో పాయింట్స్ వస్తుంది. 4 పాయింట్స్ ఇంటూ 4 జీరోస్ ఈక్వల్ టు నో పాయింట్స్. ఎగ్జాంపుల్గా 0.0001 ఇంటూ 10,000 తీసుకుంటే 1 వస్తుంది. ఈ 1 అనేది డెసిమల్ నెంబర్ కాదు, 1 వస్తుంది కాబట్టి అదేవిధంగా 4 పాయింట్స్ ఇంటూ 4 జీరోస్ ఈక్వల్ టు నో పాయింట్స్ అంటే నో డెసిమల్ నెంబర్. ఆప్షన్లో దేనిలోనైతే నో డెసిమల్ నెంబర్ అంటే డెసిమల్ నెంబర్ ఉండకూడదు, పాయింట్ లేకుండా ఉంటుందో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏలో 2 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది. ఆప్షన్ బిలో 1 నెంబర్ తర్వాత పాయింట్ ఉంది. సో ఆప్షన్ 3లో పాయింట్స్ లేవు. ఆప్షన్ డిలో 3 నెంబర్స్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ తప్పు, ఆప్షన్ బి తప్పు, ఆప్షన్ సి కరెక్ట్, ఆప్షన్ డి తప్పు. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ